ఇక మామిడి పండుగ. మామిడి సీజన్ మొదలైంది. ఫలరాజు మామిడి మార్కెట్లకు రాని వచ్చింది. ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరగవచ్చని వ్యాపారులు అంటూ ఉన్నారు. హోల్సేల్ మార్కెట్లోనే కిలో 60 నుండి 70 వరకు పలుకుతుంది. రీటైల్లో 100 రూపాయల చొప్పున విక్రయిస్తూ ఉన్నారు. దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగంగా మార్కెట్లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండవచ్చని వ్యాపారులు భావిస్తూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో బేనిషాన్ కిలో ధర 70 నుండి 80 రూపాయల వరకు పలుకుతుంది. బాటసింగారం మార్కెట్లో 1470 క్వింటాళ్ల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ లెక్కలు చెబుతూ ఉన్నాయి. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్లో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని వ్యాపారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవడంతో మామిడి చెట్లకు నష్టం బాగా జరిగిందని, అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు చెబుతూ ఉన్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమవుతుందని పేర్కొంటూ ఉన్నారు. గతేడాది మార్చి 3వ వారం నాటికి దాదాపు 2000 టన్నుల మామిడి మార్కెట్కు దిగుమతవ్వగా ఈ ఏడాది ఇప్పటికీ 4000 టన్నుల మేర వచ్చింది. మార్చి 2, 3వ వారానికి రోజుకు 1000 టన్నుల మామిడి పండ్లు మార్కెట్కు రావచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. మార్కెట్లో తాత్కాలిక షెడ్లతో పాటు చలివేంద్రాలు ఏర్పాటుకు కేంద్ర కార్యాలయం నుండి అనుమతి తీసుకున్నారు.